టాలీవుడ్లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు కథా స్క్రీన్ అందించగా ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు. జూన్ 27వ తేదీన ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించి 80% చిత్రాన్ని న్యూజిలాండ్లోనే చిత్రీకరించారు. ఇక 7,000 ఎకరాలను లీజుకి తీసుకున్నారు. కేవలం ప్రభాస్, అక్షయ్ కుమార్ నటించిన ఎపిసోడ్ను మాత్రమే ఇండియాలో షూట్ చేశారు. మిగతాది మాత్రం న్యూజిలాండ్లోనే షూట్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ పరంగా, డిస్ట్రిబ్యూషన్స్ పరంగా మంచు విష్ణు తానే ఈ సినిమాను అన్ని భాషల్లోనూ ఓన్గా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇక కేరళలో మోహన్ లాల్ సొంత డిస్ట్రిబ్యూటర్ ఆశీర్వాద్ పిక్చర్స్, హిందీలో జయంతిలాల్ గడా, తెలుగులో మైత్రి మూవీ మేకర్స్, కర్ణాటకలో నిర్మాత రాక్లైన్ వెంకటేష్, ఓవర్సీస్లో వసారా ఎంటర్టైన్మెంట్, మలేషియాలో డిఎంవై క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి మొదలయ్యాయి. స్టార్ హీరోలంతా కలిసి నటించిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 17 కోట్ల రూపాయల వసూళ్లు, కన్నడ, తమిళ్, మలయాళంలో 1 కోటి రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిందీ నుంచి అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రానికి అక్కడ 2 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దాంతో ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో 20 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయబోతుంది. ఇక ఓవర్సీస్లో ఈ చిత్రం 6 కోట్ల రూపాయలను వసూలు చేయబోతుంది. అంటే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈజీగా 30 కోట్ల రూపాయలను క్రాస్ చేయబోతుంది. ఇంకా హిట్ టాక్ గనుక వస్తే ఈ చిత్రం కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి స్టార్ హీరోలంతా కలిసి నటించిన ఈ చిత్రం విష్ణు కెరీర్లో 100 కోట్ల క్లబ్లో చేరుతుందో లేదో.